భారతదేశం అమృత కాలం వైపు పరుగులు తీస్తోందని పాలకులు చెబుతున్నారు. కానీ ఆ పరుగులో మన నగరాలు ఆయాస పడుతున్నాయని ఎవ్వరైనా గుర్తించారా? తాజాగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ వినడానికి ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా అనిపిస్తోంది. కానీ నిశితంగా పరిశీలిస్తే ఇది నగరాలకు ఊపిరి పోసే సంజీవని కాదు, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పురపాలక వ్యవస్థలపై పడబోతున్న మరో పెను భారంలా కనిపిస్తోంది. అమృత్, స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్ 2.0 పేర్లు మారాయి, పథకాలు మారాయి, కానీ నగరాల రూపురేఖలు మారాయా? ఇప్పుడు పాత వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ కొత్త సీసాలో పాత సారాలు నింపి ఛాలెంజ్ పేరుతో మన ముందుకు తెచ్చిన ఈ విధానం నిజంగా ప్రజాస్వామ్యబద్ధమైనదేనా, లేక బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకునే వ్యూహమా? గత కొన్నేళ్లుగా మన నగర పాలక సంస్థల పరిస్థితిని గమనించండి. అవి నిధుల లేమితో, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. అమృత్ పథకం కింద తలపెట్టిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్మార్ట్ సిటీల కళ కాగితాలకే పరిమితమయ్యింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించాల్సిన ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. క్రానిక్ అండర్ యూటిలైజేషన్ అంటే కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి రాకముందే కేంద్రం ఇప్పుడు అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అంటూ మరో కొత్త సవాల్ విసురుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మార్కెట్ లింక్డ్ రిఫార్మ్ డ్రివెన్. అంటే నగరాలు తమ కాళ్ల మీద తాము నిలబడాలట. ఇది వినడానికి బాగున్నా ఆచరణలో మాత్రం అసాధ్యమైన షరతుల వలయం. అసలు ఈ ఫండ్ నిబంధనలే విస్మయం కలిగిస్తున్నాయి. ఒక ప్రాజెక్టుకు కేంద్రం కేవలం 5% నిధులిస్తుందంట. మరి మిగిలిన 75% మాటేమిటి? ఇందులో 50% నిధులను నగరాలే స్వయంగా బాండ్ల ద్వారా, రుణాల ద్వారా లేదా ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా అప్పుగా తెచ్చుకోవాలి. ఇక మిగిలిన 25% భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా నగర పాలక సంస్థలే మోయాలి. అంటే కేంద్రమిచ్చే ఆ పావలా వంతు సాయం కోసం నగరాలు ముప్పావలా వంతు రిస్క్ తీసుకోవాల్సిందేనా? దశాబ్దాలుగా ఆర్థిక అధికారాలను నగరాలకు బదలాయించకుండా స్థానిక పన్నుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాల గుప్పిట్లో ఉంచుకుని ఇప్పుడు హఠాత్తుగా మీ డబ్బు మీరు సంపాదించుకోండి అంటే అది బాధ్యత రాహిత్యం కాదా? ఇది ఆర్థిక క్రమశిక్షణ కాదు, ఇది వ్యవస్థాగత నిర్లక్ష్యం. ఇక్కడే అసలైన ప్రమాదం దాగి ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు మార్కెట్ నుండి అప్పు పుడుతుందేమో కానీ వరంగల్, కర్నూలు, కాకినాడ వంటి చిన్న మధ్య తరహా నగరాల పరిస్థితి ఏంటి? వాటికి అప్పిచ్చేదెవరు? అప్పు పుట్టాలంటే ఆస్తి ఉండాలి, ఆదాయం ఉండాలి. కానీ మన మున్సిపాలిటీల దగ్గర సరైన అకౌంటింగ్ వ్యవస్థలే లేవు. అలాంటప్పుడు కేవలం సామర్థ్యం ఉన్న వారికి అభివృద్ధి అనే సూత్రం బలహీన నగరాలను మరింత వెనక్కి నెట్టేయదా? ఎర్నివర్ గ్రోత్ అంటే అభివృద్ధిని కొనుక్కోవాలా, సంపాదించుకోవాలా? సేవ చేయాల్సిన ప్రభుత్వం వ్యాపారం చేయడం మొదలెడితే నష్టపోయేది సామాన్యులే. ఈ విధానం వల్ల నగరాల ప్రాధాన్యతలు మారిపోతాయి. ఇప్పటి వరకు మున్సిపాలిటీల బాధ్యత ఏంటి? మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మురికివాడల అభివృద్ధి. కానీ ఎప్పుడైతే అప్పు పుట్టడం అనేది గీటురాయిగా మారుతుందో అప్పుడు ఫోకస్ సేవ నుంచి ఆస్తి వైపు మళ్లుతుంది. అప్పు తీర్చాలంటే ఆదాయం రావాలి, ఆదాయం రావాలంటే పేద ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా డబ్బులు తెచ్చిపెట్టే షాపింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ ప్రాజెక్టులే ముఖ్యమవుతాయి. అంటే ఈ కొత్త పథకం ఫార్మలైజింగ్ సెటిల్మెంట్స్ అనే మౌలిక లక్ష్యాన్ని పక్కన పెట్టి మానిటైజబుల్ అసెట్స్ సృష్టి వైపు నగరాలను నెట్టేస్తోంది. ఇది నగర పేదలను వ్యవస్థ నుంచి బహిష్కరించడమే. మరి ఈ 5,000 కోట్ల గ్యారెంటీ ఎవరికిస్తారు? అర్హతలేంటి అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నిస్తే గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ఇంకా పరిశీలనలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. స్పష్టమైన విధి విధానాలు లేకపోతే ఈ నిధులు రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంటే నిధులు విడుదల చెయ్యాలి అనే రాజకీయ క్రీడకు ఈ ఫండ్ ఒక వేదికగా మారే ప్రమాదమూ లేకపోలేదు. పారదర్శకత లేని చోట ప్రజాధనం పక్కదారి పట్టడం ఖాయం. ఇది కేవలం నగరాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఓ బృహత్తర వ్యూహంలో భాగం. ప్రభుత్వ వ్యవస్థల నుంచి మెల్లగా తప్పుకుంటూ ప్రైవేట్ ఫైనాన్స్ ను ఆశ్రయించమని చెప్పడం ఇప్పుడు కొత్త ట్రెండుగా మారింది. దీనికి తొలి ఉదాహరణ కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దేశానికి శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించాల్సిన సంస్థ నిధుల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత ఉన్నత విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ పేరుతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆ అప్పులు తీర్చడానికి ఫీజులు పెంచారు. ఫలితం పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోంది. ఇప్పుడదే ఫార్ములాను నగరాల మీద ప్రయోగిస్తున్నారు. ఆరోగ్య రంగాన్ని చూడండి.
నేషనల్ హెల్త్ మిషన్ కింద నిధులు రాష్ట్రాలకు, అక్కడి నుంచి ఏజెన్సీలకు చేరడానికి నెలల తరబడి సమయం పడుతోంది. క్షేత్రస్థాయిలో ఆసుపత్రులు సేవలందించాలి, కానీ డబ్బులు మాత్రం ఎప్పుడో వస్తాయి. అంతే, ముందుగా పని చేయండి, తర్వాత నిధుల కోసం ఎదురు చూడండి అనే దుస్థితి. ఇక విద్యుత్ రంగంలో ఉదయ్ పథకం ఆడిట్లు ఏం తేల్చాయి? తీవ్రమైన అమలు లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా మళ్లీ అదే మార్కెట్ మంత్రాన్ని జపించడం వెనక ఆంతర్యమేంటి? ప్రైవేట్ పెట్టుబడులు తప్పని మేం చెప్పడం లేదు. పబ్లిక్ సిస్టమ్స్ ఆదాయాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ అసలు సమస్య సమతుల్యత. కనీస వేతనాలను గ్యారెంటీ చేయాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి కేంద్రం తన మద్దతును మార్కెట్ యాక్సెస్ అనే షరతుతో ముడిపెట్టడమే అభ్యంతరకరం. అంతే, నీకు మార్కెట్లో అప్పు పుడితేనే నేను సాయం చేస్తాను, లేకపోతే లేదని చెప్పడం సంక్షేమ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వం వ్యాపారి కాదు, ప్రజల సేవకుడనే మౌలిక సూత్రాన్ని ఇది ప్రశ్నిస్తోంది. నిజంగా ఈ ఫండ్ సక్సెస్ అవుతుందా? క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. మన నగరాల్లో భూమి రికార్డులు ఓ గందరగోళం. మాస్టర్ ప్లాన్లను పురపాలక సంఘాలే యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటాయి. ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో బ్యాంకబిలిటీ సాధించడం సాధ్యమేనా? బ్యాంకులకు కావాల్సింది క్లియర్ టైటిల్స్, పక్కా ప్లానింగ్. అవి లేకుండా బాండ్లు జారీ చేస్తే రేపా అప్పులు తీర్చలేక నగరాలు దివాలా తీస్తే ఆ భారం పడేది ఎవరి మీద? మళ్లీ పన్ను చెల్లింపుదారుడి మీదనే కదా. అద్దెదారులు, తక్కువ ఆదాయ వర్గాలకు ఎటువంటి రక్షణ కవచం లేకుండా కేవలం ఆర్థిక లాభాలే పరమావధిగా సాగే ఈ ప్రయాణం ప్రమాదకరం. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేది నగరాలను బాగు చేయడానికి వచ్చిన అవకాశమా, లేక పౌరులను కేవలం కస్టమర్లుగా చూసే కార్పొరేట్ విధానమా? భూమి విలువ పెంచడం, ఆస్తులను అమ్ముకోవడం, పన్నులు బాదడం ఇదేనా నగర అభివృద్ధి అంటే? నివాస యోగ్యమైన నగరాలు కావాలా, లేక అమ్మకానికి సిద్ధంగా ఉన్న నగరాలు కావాలా? కేంద్రం చెప్పే మాటల్లో ఆకర్షణ ఉంది, కానీ ఆచరణలో మాత్రం ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఈ పథకం పరిశీలన దశలోనే ఉండొచ్చు, కానీ దీని వెనుకున్న సిద్ధాంతం మాత్రం స్పష్టం. చేతిలో డబ్బుంటేనే అభివృద్ధి. ఇది మన సమైక్య స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి విసిరిన సవాల్. నగరాలు బాగుపడాలి, కానీ అవి వ్యాపార కేంద్రాలుగా మారకూడదు. పౌరుడు పన్ను కట్టేవాడు మాత్రమే కాదు, ఓటు వేసిన హక్కుదారుడు. ఆ హక్కును మార్కెట్ శక్తులకు తాకట్టు పెట్టడాన్ని సంస్కరణ అని పిలవలేం. ఆలోచించండి.